భారతదేశంలోని మొట్టమొదటి మసీద్ ఎక్కడ ఉందో తెలుసా? చేరామన్ మసీద్ భారతదేశంలోని మొట్టమొదటి మసీద్. దీనిని క్రీస్తు శకం 629లో మాలిక్ బిన్ దీనార్ కట్టించారు. ఈయన మొహమ్మద్ ప్రవక్త అనుయాయుడు, భారత్కు వచ్చిన మొదటి సహాబీ మరియు ధార్మిక ప్రచారకర్త. తొలినాళ్లలో చరిత్ర క్రీస్తు శకం 629లో నిర్మించిన చేరామన్ జమా మసీద్ భారతదేశంలోని అత్యంత పురాతనమైన మసీదు. ఇది కొండగలూరులో అత్యంత ప్రసిద్ధి చెందిన ధార్మిక కేంద్రం. దీనిని మాలిక్ బిన్ దీనార్ కట్టించారు. ఈయన మొహమ్మద్ ప్రవక్త అనుయాయుడు, భారత్కు వచ్చిన మొదటి సహాబీ, వర్తక మరియు ధార్మిక ప్రచారకర్త. మాలిక్ బిన్ దీనార్ సమాధి మాలిక్ బిన్ దీనార్ క్రీస్తు శకం 8వ శతాబ్దం ఆరంభంలో మరణించారు. ఈయన కేరళ కాసర్గోడ్లోని తెలంగాణలో మరణించినట్టు తెలుస్తోంది. ఆయన సమాధి అక్కడే ఉన్న మాలిక్ దీనార్ గ్రాండ్ జమా మసీదులో దర్శించవచ్చు. కాసర్గోడ్ ఊరి మధ్యలో గల తిరువత్ మసీద్ కూడా సందర్శించదగ్గదే. తెలంగాణ కాసర్గోడ్కు పశ్చిమాన మరియు కాసర్గోడ్ రైల్వే స్టేషన్ చేరువలో కలదు. ఇక్కడ తెలంగాణ బీచ్ పర్యాటకులను ఆకట్టుకుంటోంది. మాలిక్ బిన్ దీనార్ ఉర్సును భారతీయ ముస్లింలు ఒక పండుగగా జరుపుకుంటారు. కేరళ రాష్ట్రంలో ముస్లిం ప్రజలందరూ ఈ ఉరుసు కార్యక్రమానికి భక్తి శ్రద్ధలతో హాజరవుతారు. ఈ ఉరుసు సాధారణంగా మొహరం మహోత్సవంలో జరుగుతుంది. జియారత్, పటకా ఎర్తల్ లేదా జెండా ఎగరేయటం మరియు అన్నదాన కార్యక్రమాలు జరుగుతాయి. చేరామన్ జమా మసీద్ మలి చరిత్రానుసారం క్రీస్తు శకం 1341లో వచ్చిన వరద ఈ మసీదుని చాలా మేరకు ధ్వంసం చేస్తుంది. నేడు మనం చూస్తున్న చేరామన్ జమా మసీద్ కొత్తగా నిర్మించబడింది. మసీద్ నిర్మాణం గుర్తించదగ్గది. నిర్మాణ సౌందర్యం హిందూ దేవాలయాల శైలి ఆకృతిని అనుసరిస్తుంది. మసీదు మధ్యలో ఒక నూనె దీపం వెలుగుతూ ఉంటుంది. మంగళప్రదమైన రోజుల్లో మత విశ్వాసాలకు అతీతంగా ప్రజలందరూ ఈ దీపం కొరకు నూనె తెస్తారు. మసీదులో పెట్టబడిన ఇత్తడి నూనె దీపాలు నిర్మాణ సౌందర్యానికి మరింత వన్నె తెస్తాయి. అద్భుతమైన చక్రాలు గల నూకమ్మాను వేదిక మిక్కిలి ఆకర్షణీయంగా ఉంటుంది. మక్కా నుంచి తెప్పించబడినదిగా నమ్ముతున్న పాలరాయి మక్కా మసీదులో ఉంచబడింది. చేరామన్ జమా మసీద్ భారతదేశంలోని మహమ్మదీయ చరిత్రలో ప్రముఖ భూమిక పోషిస్తోంది. కొడంగలూరు వెళ్లిన యాత్రికులు దీనిని తప్పక సందర్శించాలి. సందర్శకులు దేశ విదేశాలకు చెందిన అనేక సందర్శకులు ఈ మసీదును సందర్శించడానికి వస్తూ ఉంటారు. భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం కూడా సందర్శించారు. కులం మతాలకు అతీతంగా ఈ ప్రాంతాన్ని దర్శించేవారు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ ఆంధ్ర.